పిఆర్పి అంటే ఏమిటి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన బ్లడ్లో వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా అనేది ఉంటుంది. మనకి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. నార్మల్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మనకి ఏదైనా డ్యామేజ్ అయితే వెళ్ళి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిపేర్ చేస్తుంది నార్మల్ బాడీలో. వాళ్ళ కాన్సెప్ట్ ఏమిటి అంటే ఈ బ్లడ్లోను తీసుకొని కొన్ని పరికరంలో పెడితే సెంట్రిఫ్యూజ్ దాంట్లో స్పిన్ చేసి ఓన్లీ ప్లాస్మా రిచ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాంట్లో ప్లేట్లెట్స్లో మనకి ఎక్కువగా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్లేట్లెట్స్ ఒక ఏరియాలో ఇస్తే అవి గ్రోత్ ఫ్యాక్టర్స్ దానిపైన వర్క్ చేసి ఆ టిష్యూని రిపేర్ చేస్తుంది అనేది ఈ కాన్సెప్ట్. పిఆర్పి అనేది ఈవెన్ వెస్ట్రన్ లిటరేచర్లో కూడా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. బట్ కొన్ని కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ఎల్బో, దానికి పిఆర్పి బాగా పనిచేస్తుంది. నీ ఆర్థరైటిస్కి పిఆర్పి పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా మనం పనిచేస్తుందని చెప్పలేము. ఎవిడెన్స్ అనేది కొన్ని స్టేజెస్లో పనిచేస్తుంది అంటారు, కొన్ని స్టేజెస్లో నో యూజ్ అంటారు. అది ఇంకా ట్రయల్లో ఉంది, మరి ఖచ్చితంగా పనిచేస్తున్నది అనేటువంటి ఎవిడెన్స్ అయితే లేదు. వెస్ట్రన్లో ఏం చేస్తారు అంటే అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ అది చూస్తారు. దానివల్ల వెస్ట్రన్లో కూడా వాడుతున్నారు, లేదని కాదు, పిఆర్పి కూడా యూజ్ చేస్తున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో. బట్ దే విల్ ఫాలో ది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అట్ ది సేమ్ టైం కాస్ట్ని కూడా చూస్తారు. మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే రూల్స్ బాగానే వస్తున్నాయి, ఎవిడెన్స్ బేస్డ్ ఫాలో అవుతున్నాం. మనకి ఇండికేటెడ్ ఉంటేనే పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవాలి. అది కూడా మీ డాక్టర్ డిసైడ్ చేస్తాడు పిఆర్పి వల్ల ఉపయోగం ఉందా లేదా. ఖచ్చితంగా పిఆర్పి ఉపయోగం ఉంటుందా అనేది ఇంకా ఎవిడెన్స్లో లేదు, ట్రయల్లో ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.